నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఇటీవల బంగ్లాదేశ్లో జరిగిన అంతర్యుద్ధం తర్వాత షేక్ హసీనా పదవీచ్యుతురాలు కావడం, తల దాచుకునేందుకు భారత్కు రావడం తెలిసిందే. షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చింది. దశాబ్దాలుగా భారత్ బంగ్లాదేశ్ల మధ్య కొనసాగుతున్న స్నేహ సంబంధాల నేపథ్యంలోనే భారత్ షేక్ హసీనా పట్ల ఉదారంగా ప్రవర్తించిన విషయం ఆశ్రయం ఇవ్వడానికి గల కారణం. అయితే ఈ ఉదంతం ప్రస్తుతం బంగ్లాదేశ్లో అధికారంలో ఉన్నవారికి అసహనాన్ని కలిగించింది. ఎక్కడో అమెరికాలో మారుమూలలో ఉన్న మహమ్మద్ యూనస్ నాయకత్వాన్ని బలపరుస్తూ పరోక్షంగా అమెరికాకు సహకరించిందో అప్పటి నుంచి భారత్ పట్ల బంగ్లా వ్యతిరేక ధోరణిని, అసహనాన్ని వెళ్ళగక్కుతూనే ఉంది. ఈ క్రమంలోనే చిన్మయిని అరెస్ట్ చేయడం, వేధింపులకు గురి చేయడం వంటి దుశ్చర్యలకు కూడా పాల్పడింది. అయితే ఈ ఉదంతం అంతర్జాతీయ సమాజం సైతం నివ్వెరపోయేలా చేసింది. ఇక తాజాగా భారత్కి పొరుగున ఉన్న చిరకాల శత్రుదేశం పాక్తో బంగ్లాదేశ్ చట్టాపట్టాలు వేసుకోవడం, ఆ క్రమంలోనే బంగ్లాదేశ్ సైనికులకు పాక్ శిక్షణ ఇవ్వడం తాజా పరిణామం. బంగ్లా పాక్ మధ్య కొత్త స్నేహం, వాటి వల్ల భారత్కు ఎదురవ్వబోయే సమస్యల తదితర విషయాలను వివరించడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రభ ఏపీ సంపాదకులు వైఎస్ఆర్ శర్మ గారు. నమస్కారం సార్. ఇప్పుడు ఇంతకాలం వరకు గత 53 సంవత్సరాలుగా శత్రు దేశాలన్నీ ఉన్నాయి. బంగ్లా పాక్లు సడన్ గా మిత్రు దేశాలు ఎలా అయ్యాయంట? నిజానికి ఏంటంటే బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ ఇప్పుడు కొత్తగా స్నేహం మొదలుపెట్టినాయి. అదే పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆవిర్భవించింది 1971లో. అప్పుడు బంగ్లాదేశ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొన్నటి వరకు కూడా మనకు మిత్రదేశమే. ఎంత మిత్రదేశం అంటే బంగ్లాదేశ్కి ఇండియా కుడిభుజంలాగా ఉండేది, బంగ్లాదేశ్ కూడా అంతే కృతజ్ఞతాపూర్వకంగా ఉండేది. సరే, ఈ మధ్య తాజా రాజకీయాల నేపథ్యంలో ఏంటంటే అక్కడ ఈ షేక్ హసీనా ప్రభుత్వం మీద ఆగ్రహ జ్వాలలు రావడము, నిరసన ప్రదర్శనలు రావడము, అదంతా కూడా పొలిటికల్ ఓరియంటేషన్ ఇష్యూ అయినప్పటికీ చివరికి ఆమె ఇండియా ఒక రకంగా పారిపోయి రావాల్సి వచ్చింది. అక్కడేమో కొత్త ప్రభుత్వం, తాత్కాలిక ప్రభుత్వం వచ్చింది యూనస్ గారి ఆధ్వర్యంలో. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య పూర్తి స్థాయి శత్రుత్వాన్ని బంగ్లాదేశ్ చూస్తున్నది. భారతదేశం అట్లా చూడలేదు, కానీ బంగ్లాదేశ్ మాత్రం ఇండియాని పూర్తి స్థాయి శత్రు దేశంగా చూస్తున్నది. కానీ ఆ నేపథ్యంలోనే తాజాగా పాకిస్తాన్ నుంచి ఆర్మీ అంటే సైన్యాన్ని, సీనియర్ సైనిక ఆఫీసర్లను తీసుకొచ్చి బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వాలి అని చెప్పి ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే గతంలో కూడా పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్కి వచ్చి ట్రైనింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ రిలేషన్స్ నేపథ్యంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ భూభాగంలోకి ఎంటర్ అవడంలో ఒక కొత్త సమస్య అనేది నిస్సందేహంగా వచ్చినట్టే. ముఖ్యంగా అది భారతదేశానికి ఒక రకంగా అది సమస్య. ఎందుకంటే నిన్న మొన్న మనం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వెక్కర్ ఉజ్ జమాన్ అని బంగ్లాదేశ్ సీనియర్ ఆర్మీ చీఫ్, ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఒక విదేశీ ఛానల్కి ఇండియానేమో ఒక నైబర్, అంటే ఇండియాని కేవలం నైబర్గానే చూస్తున్నారు, ఇప్పుడు ఒక పొరుగు దేశంగా మాత్రమే చూస్తున్నారు. రెండోదేమో చైనాని మేము పార్ట్నర్గా చూస్తున్నాం అన్నాడు. చైనాని ఒక డెవలప్మెంట్ పార్ట్నర్, అంటే బంగ్లాదేశ్ అభివృద్ధికి ఉపయోగపడే ఒక భాగస్వామిగా చూస్తున్నాము అని చైనా గురించి చెప్పాడు. అయితే పాకిస్తాన్ గురించి అంతకంటే వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళ దాయాది దేశం ఒకప్పుడు ఇప్పుడు మారిపోయిన నేపథ్యంలో దాన్ని ఇప్పుడు మిత్రదేశంగా బంగ్లాదేశ్ భావిస్తున్నది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్లోకి వస్తే ఏం జరుగుతుంది అనేది అందరినీ ఆలోచనలో పడేసిన ప్రశ్నే. ఏం చేయొచ్చు అంటే, ఒకటి, బంగ్లాదేశ్ సైన్యానికి నైతిక మద్దతు ఇస్తుంది. దాంతోపాటుగా బంగ్లాదేశ్కి పాకిస్తాను ఇండియా మీదకి కాలు దువ్వటానికి కూడా ఉపకరించే అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఎందుకంటే పాకిస్తాన్కి మనకి ఉన్న సమస్యలు ఏంటో మనకు తెలుసు. ముఖ్యంగా టెర్రరిజాన్ని ప్రోత్సహించడం, పాకిస్తాను టెర్రరిస్టులను అక్కడ పెంచి పోషిస్తూ మన భారతదేశం మీద వదలటము, ఇవన్నీ మనం దశాబ్దాలుగా చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు మన పక్కనే ఉండే మన మిత్రదేశం, ఒకప్పుడు మిత్రదేశమైన బంగ్లాదేశ్లోకి పాకిస్తాన్ తొచ్చుకు వస్తున్నది అంటే మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య మనంతా ఒకే దేశము, ఒకే సహోదరులు అనే ఒక నినాదాన్ని తెచ్చి చివరికి దాన్ని ఇండియా మీద ఒక
వార్ లైక్ సిచ్యుయేషన్ని క్రియేట్ చేయడానికి పాకిస్తాన్ తెగించినా కూడా తెగించవచ్చు. సో ఈ విషయంలో భారతదేశం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అంటే ఇప్పుడు ఈ షేక్ హసీనా మన భారతదేశంలోనే ఉంది. ఆ బంగ్లాదేశ్ వాళ్ళేమో ఆవిడని వెనక్కి పంపించమని అడుగుతున్నారు. అయితే దీనికి భారతదేశం వాళ్ళు పంపిస్తారంటారా లేదంటారా? అదే ఇప్పుడు షేక్ హసీనా మొన్న గొడవల్లో ఏంటంటే లాస్ట్ ఆగస్టులో ఇండియా వచ్చారు. ఇండియా ఆశ్రయం ఇచ్చింది. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్కి అప్పట్లో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆమె ప్రభుత్వానికి మధ్య సయోధ్య చాలా బాగానే ఉండేది. ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవటాలు, సహకారము, అట్లాగే భారతదేశం నుంచి వాణిజ్యము, వ్యవహారము, అంటే అట్లాగే వాటర్ డిస్ప్యూట్స్, ఈ హసీనా వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్ చాలా పీస్ఫుల్గా వాటిని పరిష్కరించుకునేది. సో ఆ రెండు పార్టీ, షేక్ హసీనా పార్టీ ఏంటంటే అవామీ లీగ్ ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉన్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వర్సెస్ అవామీ లీగ్ గవర్నమెంట్ రిలేషన్స్ బాగుండేవి. సో ఆ నేపథ్యంలో ఏంటంటే భారతదేశం ఆమె అడగగానే ఆశ్రయం ఇచ్చింది. తర్వాత యూనస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆమెను మాకు పంపించండి, అక్కడ ఇంటర్నేషనల్ కోర్టులో బంగ్లాదేశ్ క్రైమ్ కోర్టులో ఆమె మీద కేసులు వేసిన నేపథ్యంలో ఇక్కడ మేము విచారించుకోవాలి ఆమె మీద. నౌ షీఈస్ కల్ప్రిట్, నిందితురాలు. మా బంగ్లాదేశ్లో ఆమె మీద కేసులు ఉన్నాయి, వాటిని విచారణ జరిపి శిక్షలు వేయాలి, మీరు ఆమెను పంపించండి అని బంగ్లాదేశ్ అడుగుతున్నాం. అయితే ఇండియా మాత్రం ఇంతవరకు దానికి ఏమి స్పందించాల, ఆచితూచి స్పందించాలనే దీంతో ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. బహుశా దానికి ఇప్పటికిప్పుడు సమాధానం కూడా భారతదేశం ఇవ్వకపోవచ్చు కూడా. ఎందుకంటే యాక్చువల్లీ రెండు దేశాల మధ్య ఈ నేరగాళ్లను ఇచ్చిపుచ్చుకునే ఒప్పందాలు ఉన్నాయి. ఏమండి, బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య ఈ నేరగాళ్లు లేదా నిందితుల్ని ఇచ్చిపుచ్చుకునే ట్రీటీ ఒప్పందం అయితే ఉంది. అది 2013లో కుదుర్చుకున్నారు. దానికి 2016లో ఒకటి సవరణ కూడా చేశారు. అయితే ఇప్పుడు షేక్ హసీనాని బంగ్లాదేశ్కి అప్పగించాలంటే భారత్ ఏం సమాధానం చెప్తుంది అనేది మీ ప్రశ్న. ఏం సమాధానం చెప్తుంది అంటే ఆ ఒప్పందంలో ఉన్న రూల్స్ ప్రకారమే సమాధానం చెప్పాలి. ఆ ఒప్పందంలో ఉన్న ఒక రూల్ ఏంటంటే, ఆ ఒప్పందంలో ఉన్న ఒక ఆర్టికల్ 10 ఏంటంటే బంగ్లాదేశ్ ఒక దాన్ని ఏమంటాము గట్టి ఆధారాలు చూపించాలి. మేము ఆమెని ఎందుకు అడుగుతున్నాము అనే దానికి బంగ్లాదేశ్ గట్టి ఆధారాలు చూపించాలి. అయితే ఆ గట్టి ఆధారాలు చూపించాలి అనేది చూపించగలమా లేదా అనే దాని మీద సమస్య వచ్చి 2016లో దాన్ని మళ్ళీ సవరించారు. కొంత ఏం సవరించారు, ఆ గట్టి ఆధారాలు అనే ఇది తీసేసి గట్టి ఆధారాలు చూపించలేకపోయినా సరే ఆమెని అప్పగించడానికి అవకాశాలు కల్పించుకున్నారు వాళ్ళే. ఏది, రెండు దేశాల మధ్య ఆ ట్రీటీలో. సో ఇప్పుడు ఆమె కనుక వాళ్ళు గట్టిగా అడిగితే అప్పగించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇండియాకి. కానీ ఇండియా ఏం చేస్తుందంటే నిజానికి ఈ షేక్ హసీనా మీద వచ్చిన ఆరోపణలు నిజమైనవా కాదా, మీరు నిజంగా ఆమెని ప్రజా సంక్షేమం దృష్ట్యా ఆమెను విచారించాలనుకుంటున్నారా లేదా, లేకపోతే ఇది రాజకీయపరమైన వ్యవహారమా, దురుద్దేశాలతో ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం అడుగుతున్నారా అనే క్లాజ్ కూడా ఉంటుంది. ఆ క్లాజ్ను అడ్డం పెట్టుకొని ఈమెని అక్కడికి పంపించకుండా ఆపొచ్చు అని చెప్పి ఇండియా భావిస్తున్నది. ఇండియా ఈస్ థింకింగ్ లైక్ దట్. సో ఇండియా చేతిలో ఒక క్లాజ్, ఒక నమ్మకమైన క్లాజ్ అనేది ఒకటి ఉంది, ఒక అస్త్రం ఉంది. ఏంటి, ఇప్పుడు ప్రపంచం దృష్టిలో కూడా షేక్ హసీనాని అడుగుతున్నారు అంటే ప్రపంచం దృష్టిలో కూడా బంగ్లాదేశ్ని పెద్దగా నమ్మటం లేదు. షేక్ హసీనా కనుక అక్కడికి ఇస్తే, ఆమెను అక్కడికి పంపిస్తే వాళ్ళు ఆమెని టార్చర్ చేస్తారు, పగా ప్రతీకారం తీర్చుకుంటారు, కేసులో ఇరికించి శిక్షలు వేసి యావజ్జీవం ఆమె బయటికి రాకుండా చేసి, ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసి, చట్టాన్ని సవరించి ఆమె జీవితకాలం అంతా జైల్లో ఉండేలాగా చేస్తారు అని ప్రపంచంలో చాలా దేశాలు నమ్ముతున్నాయి. సో అంటే ఇది రాజకీయపరమైన కోణంలో యూనస్ ప్రభుత్వం అడుగుతున్నది అని ఒక అభిప్రాయం అయితే ఉంది. సో ఇండియా దాన్ని అడ్డం పెట్టుకొని ఆమెని పంపించకుండా ఉండేందుకే 90% అవకాశాలు అయితే మనకు బాగా కనిపిస్తున్నాయి. ఒక దేశం సైన్యానికి మరో దేశం శిక్షణ ఇస్తుంది అంటే ఆ రెండు దేశాలు స్నేహపూర్వకంగా ఉన్నాయని అర్థం. అయితే పక్కనే ఉన్న చైనా దేశంతో కూడా అవి యుద్ధం చేయమని కూడా తెలుసు మనకి. సో అయితే ఇప్పుడు ఈ రెండు దేశాలు భారత్ తో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నాయని అంటారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ సైనిక సహకారం తీసుకున్నప్పటికీ కూడా భారత్కి పెద్దగా వచ్చే నష్టమేమీ లేదు. కాకపోతే ఏంటంటే
ఇక్కడ బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా ప్రధానంగా చూడాలి మనం, అంతే కదా. పాకిస్తాన్ వచ్చి బంగ్లాదేశ్కి అదనంగా యాడ్ అవుతుంది. బంగ్లాదేశ్ జనాభా దాదాపు 1,40,00,000 నుంచి లేదండి. వేరే ఇండియా జనాభా పరంగా చూస్తే 146 కోట్ల జనాభా. అంటే జనాభా పరంగా చూస్తే ఎవరు ద స్ట్రాంగెస్ట్ అనేది మనకు తెలుస్తుంది. 146 కోట్ల జనాభా ఉన్న భారతదేశము ఏమి అంతే స్థాయిలో సహజంగానే సైనిక పాఠము అంతా ఉంటుంది కదా. అదే బంగ్లాదేశ్ మన కళ్ళ ముందు పుట్టిన దేశము, మన కళ్ళ ముందు పెరిగిన దేశము, భారత్ సౌజన్యంతో ఎదిగిన దేశము ఏమండి. దాని జనాభా ఇంత చేస్తే 17 కోట్ల చిల్లర, 17,46,00,000 అట్లా ఉంటుంది. సో అటువంటి ఒక చిన్న దేశము ఏమండి పాకిస్తాన్ని జత చేసుకొని ఇండియా మీద దాడికి సాహసిస్తుంది అనేది కథలో కూడా జరిగిన మాట. అందుకనే ఇటువంటి అపప్రదలు ప్రచారాలు జరుగుతున్నాయనే నిన్న మొన్న కూడా బంగ్లాదేశ్ సంబంధించిన కీలకమైన నేతలు ఆర్మీ జనరల్ దగ్గర నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆర్మీ చీఫ్ దగ్గర నుంచి ఇండియా మాకు చాలా నమ్మకమైన పొరుగు దేశము, రిలయబుల్ నైబర్ కంట్రీ ఏమి, దాని మీద మేము చాలా ఆధారపడి ఉన్నాము, అది మాకు జన్మనిచ్చిన దేశము ఏమండి. భారత్ నుంచి మేము చాలా వ్యాపారాల పరంగా చాలా సహాయం అందుకుంటున్నాము. అట్లాగే భారతదేశానికి సంబంధించిన వాళ్ళు కూడా మా బంగ్లాదేశ్లో చాలా మంది ఉన్నారు ఏమి. సో ఇద్దరము స్నేహపూర్వకంగా మెలుగుతున్నాము ఏమి. ఇప్పుడు వచ్చిన రాజకీయ సంక్షోభం వల్ల మా రెండు దేశాల మధ్య వచ్చే ఇబ్బందులు ఏమీ లేవు అని వాళ్ళు పైకి అంటే ప్రపంచాన్ని కన్విన్స్ చేయడానికి చెప్పుకుంటున్నారు. సో అంటే వాళ్ళ స్థాయి ఇది, వాళ్ళ ఆలోచన ధోరణి. అంటే ధైర్యంగా తెగింపు చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కూడా ఇప్పుడు. సో ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఏంటంటే వాళ్ళు సైనిక పరంగా జవజీవాలు జవసత్వాలు సంతరించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఈ సైనిక శిక్షణ కోసం పాకిస్తాన్ సైన్యాన్ని తెప్పించుకుంటున్నారు తప్ప ఇంత మాత్రానే పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి భారత్ మీద దాడి చేస్తాయని మనం అనుకున్నట్టు. అఫ్కోర్స్ బంగ్లాదేశే కాదు, పాకిస్తాన్ కూడా అంత సాహసం చేయదు. ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పుడు రాజకీయ అస్థిరత చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఒకవైపు నుంచి అదేమో చైనా, వైపు నుంచి అమెరికా కూడా దానికేమో సహాయం పెద్దగా ఆశించిన సహాయం చేయటం లేదు. అది కూడా పాకిస్తాన్ లోపల చాలా కోపంగా ఉంది. ఇండియాతో ఉన్నంత స్నేహంగా మాతో మెలగటం లేదు అని పాకిస్తాన్ కూడా ఉంది. సో రెండో వైపు నుంచి ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి టెర్రరిస్టులు పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. సో పాకిస్తాన్ ఆర్థికంగా నైతికంగా పాలనా పరంగా కూడా చాలా దాన్ని ఏమంటాము చాలా అధమ స్థాయిలో ఉంది ఒక రకంగా. సో అటువంటి దేశము బంగ్లాదేశ్ కోసము అదేదో కలిసి భారత్ మీద యుద్ధం చేస్తాయి అది అనేది కథలో కూడా ఊహించలేనిది. ఆ రెండు దేశాలు అటువంటి సాహసం అయితే చేయవు. ఎందుకు చేయవు అంటే భారతదేశం యొక్క సైనిక పాఠవము, దాని శక్తి సామర్థ్యాలు ఆ రెండు దేశాలకి తెలుసు. అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్ పాకిస్తాన్లకి అంతర్జాతీయ స్థాయిలో లభించే మద్దతు కన్నా భారతదేశానికి లభించే మద్దతు కొన్ని రెట్లు ఎక్కువ. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఆ రెండు దేశాలు భారత్ మీద ఎటువంటి కాకపోతే కవ్వింపు చర్యలు ఏదో చిన్నపాటి కవ్వింపు చర్యలు చేయొచ్చేమో కానీ తెగించి యుద్ధం లాంటి పెద్ద పెద్ద సాహసాలు చేసే ఆస్కారమే ఉండదు. అంటే ఇప్పుడు త్వరలో ఈ బాంగ్లాలో ఎన్నికలు జరగబోతున్నాయి, కొత్తగా ప్రభుత్వం కూడా ఏర్పడబోతోంది. అయితే మనకి భారత్తో బాంగ్లాకి వాళ్ళతో ఉన్న వైఖరి ఏమైనా మారొచ్చంట? ఒకటి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు. యూనస్ అయితే ఈ ఏడాది ఎండింగ్ లోపల లేకపోతే 2026 మొదట్లో జరుగుతానని అంటున్నారు. అది జరుగుతాయా లేదా సమీప భవిష్యత్తులో వాళ్ళు డేట్స్ అనౌన్స్ చేసి ఏర్పాటు చేసి రంగంలోకి దిగేదాకా కూడా మనం నమ్మలేని పరిస్థితి. ఇప్పుడు అక్కడ రాజకీయ అస్థిరత ఉన్నమాట నిజము, రాజకీయ కల్లోలం కూడా ఉన్నమాట నిజము. ఆయన అక్కడ విద్యార్థుల దగ్గర నుంచి విద్యార్థుల సంఘాల దగ్గర నుంచి అట్లాగే ఖలీదా జియా ఒకవేళ ఎన్నికలు జరిగితే ఖలీదా జియాని పీఠ మీద కూర్చోబెట్టాలి, అది వాళ్ళ లక్ష్యం. అందుకు అవామీ లీగ్ నుంచి సానుకూల పరిస్థితులను కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ చూసుకుని ఎన్నికలు పెట్టాలి అంటే ఆయనకి యూనస్ ప్రభుత్వానికి ఒక పెద్ద అగ్ని పరీక్ష. ఆ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది మనం ఎదుగుదగ్గర చెప్పలేము. ఒకవేళ జరిగితే వాట్ అబౌట్ హసీనా పార్టీ అవామీ లీగ్కి భాగస్వామ్యం కల్పిస్తారా లేదా, పోటీ చేయనిస్తారా లేదా, పోటీ చేయని. అందుకనే ఆలోపే ఈవిని బంగ్లాదేశ్ రప్పించుకొని
ఆవిడ శిక్షార్హురాలు, ఆవిడకి నేరస్తురాలు అనే ఒక ముద్రేసి జైల్లో పెడితే, ఆ పార్టీని పొలిటికల్గా బ్యాన్ చేస్తే, అప్పుడు ఏకపక్షంగా ఆ నేషనలిస్ట్ పార్టీ ఉంది ఈవిడిది, ఖలీదా జియా పార్టీ, ఆ పార్టీని ఈ అధికారంలోకి తెప్పించే ఏర్పాటు చేసుకుంటారు. సో వీటన్నిటికీ కూడా కొంత సమయం, క్వశ్చనింగ్ టైం కావాలి వాళ్ళకి. సో ఆ టైం వచ్చేంత వరకు దే విల్ వెయిట్ అండ్ సీ. ఈ లోపల షేక్ హసీనా వ్యవహారం చేర్చాలి వాళ్ళు, టేక్ ఇట్స్ ఓన్ టైం. ఇంత జరిగితే తీరా అంతర్జాతీయ స్థాయిలో యాక్సెప్టబుల్ ప్రాసెస్లో ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది మళ్ళీ ఇంకొక సందేహం. సో ఇదంతా ఒక రకంగా ఇప్పుడున్న యూనస్ ప్రభుత్వం ఉంది కదా, తాత్కాలిక ప్రభుత్వం, దానికి ఒక రకంగా అగ్ని పరీక్ష. ఎందుకంటే ఇప్పటికే యూనస్ ప్రభుత్వము ఒక పక్షం చేరిపోయింది. ఆయన యాక్చువల్లీ నోబెల్ బహుమతి గ్రహీత. ఆయన న్యూట్రల్గా ఉండి, రెండు పక్షాల మధ్యలో న్యూట్రల్గా ఉండి నిటారుగా నిలబడి దీనికి పరిష్కారం చూపిస్తాడు అని చెప్పి అప్పట్లో ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కానీ ఆయన ఇప్పటికే డే 1 నుంచే ఆయన ఒకవైపు బెండ్ అయిపోయినాడు, యాంటీ షేక్ హసీనా అయిపోయినాడు. నిజంగా కనుక ఆయన తటస్థమైన రూలర్ అయితే న్యాయాన్ని నిష్పక్షపాతంగా కోర్టులో తేల్చాలి. కానీ అక్కడ ఆ వాతావరణం లేదు. ఇప్పుడు అర్జెంటుగా షేక్ హసీనాని రప్పించి ఆవిడని శిక్షించి జైల్లో పెట్టేస్తే అమ్మాయి ఒక సమస్య తీరుతుంది. ఇక మిగతా వ్యవహారం చూసుకోవచ్చు అన్నట్టే ఉంది ఆయన. అందుకని ప్రపంచ స్థాయిలో కూడా ఆయన క్రెడిబిలిటీ క్వశ్చన్ మార్క్ అయింది, ఆయన విశ్వసనీయత ప్రశ్నార్థమైంది. సో ఈ నేపథ్యంలో ఆయన అక్కడ స్థానికంగా తట్టుకొని ఎలక్షన్లు పెట్టాలి. ఆ పెట్టగలిగే స్థితి ఆయనకు వస్తుందా రాదా? ఈ లోపల పాకిస్తాన్ ఆర్మీ అది ఇది అంటున్నారు. మరి పాకిస్తాన్ వ్యవహారం ఎట్లా ఉంటుందో తెలియదు. వన్స్ ఇట్ ఎంటర్డ్ ఇంటూ బంగ్లాదేశ్ ల్యాండ్, అక్కడ ఫుటింగ్ చేసిన తర్వాత మరి పాకిస్తాన్ వైఖరి ఎట్లా ఉంటుంది? ఎందుకంటే పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్ నమ్మకూడదు. ఒకప్పుడు పాకిస్తాన్ మీదనే కదా యుద్ధం చేసి బంగ్లాదేశ్ అవతరించింది. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ నిజంగానే పాకిస్తాన్ అంత మిత్ర దేశంగా భావిస్తుంటే బంగ్లాదేశ్ తప్పు చేస్తున్నట్ట, ఒప్పు చేస్తున్నట్ట? ఇది అంతర్జాతీయ స్థాయిలో కూడా జరుగుతున్న చర్చ. సో ఇవన్నీ ఏంటంటే హసీనా ఇతను తాత్కాలిక ప్రభుత్వాధినేతకి చాలా క్వశ్చన్ మార్కు, అగ్ని పరీక్ష. సో అవి తేలిగ్గా ఎలక్షన్లు జరుగుతాయని, జరిగినా సరే యాక్సెప్టబుల్ గవర్నమెంట్ వస్తుందని, ఆ వచ్చిన తర్వాత మళ్ళీ విద్యార్థులు సంఘం నాయకులు వాళ్ళు ఆ ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఇవన్నీ క్వశ్చన్ మార్కులు. సో ఇప్పటికిప్పుడు మనం వీటి గురించి ఏమీ ఒక స్థిర నిర్ణయానికి, నిశ్చితాభిప్రాయానికి రాలేము. ఎటొచ్చి ఏంటంటే షేక్ హసీనా ఇండియాలో ఉంది. ఆమెని భారతదేశం ఎంత డిప్లొమాటిక్గా సేవ్ చేసి ఇండియాలోనే ఉంచుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ట్రీటీని అడ్డం పెట్టుకొని, ఆ ట్రీటీలో ఉన్న క్లాజులను అడ్డం పెట్టుకొని ఇండియా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో అంతర్జాతీయంగా యాక్సెప్టబుల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒక రకంగా ఇండియాకి కూడా అగ్ని పరీక్ష. సో బంగ్లాదేశ్ అనేది ఈవెందో ఒక చిన్న దేశం అయినప్పటికీ కూడా బంగ్లాదేశ్కి ఇండియాకి మధ్య వచ్చిన ఈ సమస్య మాత్రం చాలా పెద్ద సమస్య. అంటే ఇప్పుడు ఈ రెండు దేశాలు చేసే కుట్రల్ని మన భారతదేశం ఎదుర్కొని వాళ్ళకి మళ్ళీ తిప్పి కొట్టగలదంటారు? డెఫినెట్గా, నిస్సందేహంగా. ఎందుకంటే అదే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఆర్మీ ఫోర్స్ పరంగా చూసినా, దేశం పరంగా చూసినా, అంతర్జాతీయంగా మద్దతు పరంగా చూసినా భారతదేశానికి ఏ మూలకి కూడా రెండు దేశాలు సరిపోవు. ఎందుకంటే నైతిక పరమైన అంశాల్లో కానివ్వండి, పాలనాపరమైన అంశాల్లో, ఆర్థికపరమైన అంశాల్లో ఆ రెండు దేశాలు కూడా భారతదేశం మీద ఆధారపడాల్సిన వ్యవహారాలు. ముఖ్యంగా బంగ్లాదేశ్ చూస్తే భారతదేశం మీద పూర్తిగా ఆధారపడే దేశం. సో అటువంటిది బంగ్లాదేశ్ ఏదో తాత్కాలిక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ని నుంచి కొంత లబ్ధి పొందడం కోసం ఇటువంటి చర్యలు చేపట్టవచ్చు. కానీ అంత మాత్రాన బంగ్లాదేశ్ ఇండియా విషయంలో తెగింపు చర్యలకి పాల్పడుతుంది, తెగించే ధోరణిలో ఆలోచనలు చేస్తుందని కూడా మనం అనుకోనక్కర్లేదు. అది జస్ట్ కేవలం అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటామే, సర్వైవల్, బతుకు తెరువు కోసం, జీవనాధారం కోసం పోరాటం తప్ప బంగ్లాదేశ్ చేసేది ఇతరత్ర వేరే కాదు. అంటే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ సంబంధించి అనవసరమైన కవ్వింపు చర్యలు కానివ్వండి, వ్యాఖ్యలకు పాల్పడుతోంది. అంటే దానికి సంబంధించి దాని వెనుకున్న వాళ్ళ ధైర్యం ఏంటి అంటారు? ఇప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళ ధైర్యము అంటే ఇప్పుడు అంతా షేక్ హసీనా, యాంటీ షేక్ హసీనా అండి. షేక్ హసీనా వ్యతిరేక భావనలను విస్తరింపజేస్తున్నారు. అందులో భాగంగానే ఇండియా మీద ప్రెజర్ పెట్టడం కోసం అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద దాడులు చేస్తున్నారు. అట్లాగా హిందూ మతస్థుడైన ఒక చిన్నమైన అరెస్ట్ చేశారు. నిన్న కూడా ఆయనకి మళ్ళీ బెయిల్ కోసం ట్రై చేస్తే కోర్టుకు వెళ్తే బెయిల్ ఇవ్వలేదు.
సరే బెయిల్ ఎవరన్న సంగతి ముందే మనం ఊహించవచ్చు అక్కడున్న పరిస్థితి నేపథ్యంలో. సో యాంటీ ఇండియా స్టాండ్తో అక్కడ ఉన్న ఇతరత్ర రాజకీయ పార్టీలని, విద్యార్థుల్ని, ముఖ్యంగా అక్కడ ఉన్న మెజారిటీ మతస్థుల్ని కన్విన్స్ చేయొచ్చు. కేవలం అక్కడ ఉన్న మెజారిటీ మతస్థుల్లో ఆగ్రహ జ్వాలను చల్లార్చడానికి ఏమండి ఈ ప్రస్తుతం ఉన్న తాత్కాలిక ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తప్ప వేరే ఇతరత్ర కూడా ఏమీ లేవు. అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఏంటంటే కొన్నిసార్లు ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్ అంటాం. ఆ రాజకీయ ప్రకటనలతో అక్కడ వాళ్ళని సాటిస్ఫై చేయడానికి చేస్తున్న రాజకీయ ఎత్తుగడలు తప్ప వేరే ఇతరత్ర ఉద్దేశాలేమి మనం వాటిని ఆపాదించక్కర్లేదని నాకు అనిపిస్తుంది. అంటే ఈ విషయంలో ఈ అంతర్జాతీయ సమాజం వైఖరి ఎలా ఉండొచ్చు అంటారు? అంటే దానికి సంబంధించి ఏ ఏ దేశాలు మనతో కలిసి ఉండొచ్చు అంటారు? అదే ఇప్పుడు చెప్పారు కదా, మెజారిటీ దేశాలు అయితే ముఖ్యంగా అమెరికా లాంటి అగ్రరాజ్యాలు, ఇతరత్ర అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వివిధ దేశాలు కూడా పాకిస్తాన్ని వ్యతిరేకించే దేశాలన్నీ కూడా సహజంగానే ఇండియా వైపే ఉంటాయి మనకి ఏమి. సో అంతర్జాతీయంగా భారత్కి లభించినంత మద్దతు బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి లేవు, ఇప్పటికీ అసలు లేవు. ఇప్పుడు బంగ్లాదేశ్ అంతర్జాతీయ సమాజంలో ఒంటరిగా పోరాడుతున్నది. ఆ దేశం ఇంకా అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి ఏంటనేది అంతర్జాతీయ సమాజం వేచి చూస్తున్నది తప్ప దానికేమీ నైతికంగా సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇక ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ చర్య, ఇది బంగ్లాదేశ్లో ఆర్మీ సైన్యం పంపించడం అనే చర్య కూడా అది హర్షించదగ్గ వ్యవహారం కాదు అని చెప్పి అంతర్జాతీయ సమాజం నుంచి స్పందనలు రావచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరిగా మనల్ని ఎదుర్కోలేక బంగ్లాదేశ్తో చేతులు కలిపింది అంటారు. అంటే పాకిస్తాన్ ఒంటరిగా ఎదుర్కోలేక నిజంగానే భారత్ని పాకిస్తాన్ ఎదుర్కోవాలి, భారతదేశంతో అమీతుమి తేల్చుకోవాలనుకుంటే పాకిస్తాన్ ఏం చేయాలంటే పెద్ద దేశాలతో కుమ్మక్కవ్వాలి. ఒక చైనాతో, లేకపోతే ఒక అమెరికాతో, ఒక రష్యాతో, ఇటువంటి పెద్ద దేశాలతో కలిస్తే అది భారతదేశం మీద దాడి చేయడానికి కానీ ఏమన్నా ఒక సమవుజ్జిగా ఉంటుంది. అట్లా కాకుండా పాకిస్తాన్ అయితే తన ఒంటరిగా ఏమి చేయలేదు, ఆ సంగతి తెలుసు దానికి. ఇప్పుడు ఆ కార్గిల్ యుద్ధాలు లాంటివి మనం చూసాము, చాలా పరాభవం పొందినాయి. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్తో వాళ్ళని ఇంకా భయపెట్టారు. సో పాకిస్తాన్ ఒక్కటి అటువంటి తెగింపులు సాహసాలు చేయదు. ఇక ఎవరితో ఉన్నా కలిసి చేయాలంటే ఏదైనా కొంచెం సమవుజ్జి, భారత్కి సమవుజ్జి లాంటి దేశాన్ని చూసుకోవాలి. కానీ బంగ్లాదేశ్తో అది పెట్టుకొని వాళ్ళిద్దరు కలిసినా కూడా భారత్లో ఉన్న సైనిక బలంలో సగం కూడా ఉండదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే పాకిస్తాన్ కూడా బాగా తెలుసు. అంటే వాళ్ళ ఉద్దేశము ఇదేదో భారత్ మీద కక్ష కట్టి, భారత్ మీద కత్తి కట్టి మనం దాడులకు పాల్పడదాం అనే ఉద్దేశం కాదు వాళ్ళు. అంత సాహసం కూడా వాళ్ళు చేయరు. అంత సాహసానికి కూడా రెండు దేశాలు అర్హులు కాదు కూడా అసలు.